హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శిరీష కునారపు. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు జుట్టు ఆర్ లేయర్ కోడి నా స్టైల్లో సింపుల్ వేలో చూపిస్తాను. ముందుగా కుక్కర్లో 1 kg శుభ్రంగా కడిగిన చికెన్ తీసుకొని హాఫ్ స్పూన్ పసుపు అండ్ 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ కుక్కర్లో ఏరు దానంతటా అది పోయే వరకు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కర్రీ కోసము ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ, జింజర్ గార్లిక్ పేస్ట్ను మనం రెడీ చేసుకొని ఉంచుకోవాలి. మూత తీసి చూస్తే చికెన్ 70% కుక్ అయింది. నెక్స్ట్ మనం ఒక కడాయి పెట్టుకొని అందులో సరిపడినంత ఆయిల్ యాడ్ చేసి అది హీట్ అయిన తర్వాత 2 పచ్చిమిర్చీలు నిలువుగా చీల్చినవి అండ్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ స్పైసెస్కి తగినట్టుగా చెక్క, లవంగము, ఇలాచి, బగారా ఆకు యాడ్ చేసుకొని ఆనియన్ పేస్ట్ పచ్చి వాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఆ తర్వాత తురుముకున్న ఎండు కొబ్బరి పొడి కొంచెం యాడ్ చేసుకొని హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ని మొత్తము ఇందులో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక లిడ్తోని క్లోజ్ చేసుకొని 5 minutes మంచిగా ఆయిల్లో కుక్ కానివ్వాలి. 5 minutes ఆయిల్లో కుక్ అయిన తర్వాత మీ స్పైసెస్కి తగినట్టుగా కారము అండ్ సాల్ట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఉప్పు కారము పీస్లకు మంచిగా పట్టేలాగా కలుపుకొని ఒక లిడ్తో క్లోజ్ చేసుకొని 5 minutes మంచిగా ఉడికిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న వాటర్ ఉంటాయి కదండి, వీటిని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మీకు కొంచెం గ్రేవీ కావాలంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి, సూప్ టైప్లో ఉండాలంటే. లేకపోతే నార్మల్గా పీస్లు మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని చికెన్ను ఉడకనివ్వండి. నెక్స్ట్ మనకి జుట్టుకోడితో పాటు లివర్, గుడ్ల షేర్లు అవి ఇస్తారు కదండి, వీటిని మంచిగా శుభ్రంగా కడుక్కొని మనకి సూప్ మసులుతున్నప్పుడు అందులో యాడ్ చేసుకోండి. ఫస్ట్ వీటిని ఎగ్స్ని కర్రీలో వేస్తే అవి ఒక్కటి కొంచెం బ్రేక్ అయినా కానీ చికెన్ కర్రీ మొత్తము నీచు వాసన వస్తుంది. నెక్స్ట్ గరిటెతోని ఎగ్స్ బ్రేక్ కాకుండా స్లోగా కలుపుకొని ఒక 15 minutes మీడియం ఫ్లేమ్ మీద మంచిగా కుక్ చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోండి. అంతే, టేస్టీ జుట్టుకోడి కర్రీ రెడీ అయింది. ఎలా ఉందో చూసి చెప్పండి ఫ్రెండ్స్.